Garu, Naidu Garu talks. We both will talk about our showman here today. Thank you, Teju, for being here. Love you so much. Teju doesn't know, I used to play cricket with him. అప్పుడు ఎక్కడ వెనకాల ఫీల్డింగ్ చేసేవాడిని అలా తేజుని చూసుకుంటూ. బట్ ఐ రియలీ లవ్ హిమ్. నేను తేజు కూడా చెప్పా, అది డార్క్ టైమ్స్ అవన్నీ అప్పుడు. దట్ ఈస్ వెన్ యూ నో ద లవ్ ఆఫ్ ద పీపుల్. అంత లవ్ చేసిన వాళ్ళని నేను కూడా ఉన్నా. ఐ వాజ్ సో సాడ్, ఐ లిటరలీ క్రైడ్ వెన్ వాట్ ఎవర్ ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు. అంత ఇష్టం నాకు తేజ్ అంటే. బంగారం, గోల్డెన్ స్టార్ మా తేజు. ఐ లవ్ యూ తేజు. ఐ రియలీ లవ్ తేజు. అంటే ఫస్ట్ పిల్లలేని నువ్వు లేని జీవితం అప్పుడు మై కజిన్ ఇస్ అ డిఓపి అనిత్ అని, మల్లాపూర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఐ వెంట్ టు సీ హిస్ షూటింగ్. ఐ కేమ్ దేర్. నౌ హీస్ రైట్ నెక్స్ట్ టు మీ. సో థ్యాంక్ యూ దేవ గారు. బట్ యా, ఇప్పుడు మా నాయుడు గారు మాట్లాడతారు. సో తేజ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి వి జస్ట్ వాంట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిమ్. బంగారానికి ప్రాపర్ డెఫినేషన్ అంటే ఐ థింక్ ఆర్ మ్యాన్. యూ డోంట్ హ్యావ్ టు టాక్ మచ్ మ్యాన్, యూ జస్ట్ హ్యావ్ టు స్టాండ్. యుల్ నో యూ లైక్ ప్యూర్ అట్ హార్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ తేజ్. థ్యాంక్స్ అ లాట్, మీన్స్ అ లాట్ ఫర్ అస్. అండ్ హోప్ఫుల్లీ ఐ విల్ వర్క్ విత్ యూ వెరీ సూన్. నేను కూడా అందులో నేను కూడా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆంటీ, నేను విలన్ కాదు. నేను తేజు పెళ్లి చేసుకున్న తర్వాతే నేను చేసుకుంటా. చాలరా ప్లీజ్ రా. ఇప్పుడు తేజ్ గారు మనసులో అనుకుంటా ఉండుంటారు, ఏం అయ్యే పనులు లెక్క అనిపించట్లేదే. థ్యాంక్ యూ సో మచ్ తేజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సంబరాల ఏటిగట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పటిదాకా రెండు మాటలే విన్నాం మేము మీ నోటి నుంచి. సో పూర్తిగా ఈ మయసభలోని మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అని మీ మాటల్లో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఓకే, రెడీ? ముందు మాట్లాడతావా? ఫస్ట్ చైతన్య గారు విల్ స్పీక్. ఏదో రెడీ అయినట్టు మాట్లాడేసి. ఫస్ట్ నేనే మాట్లాడాలా? మాట్లాడు. రెడీ? ఓకే. సో అది తెలియాలి అంటే ఆగస్ట్ 7th సిరీస్ చూడాలి మేము. దానికి మీరు సీజన్ 2కు వెయిట్ చేయాలి. అదే ఇలాంటి అడుగుతారనే మా నాయుడు గారిని తోడుగా తెచ్చుకున్నాను. బట్ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. త్వరగానే ముగించేస్తాను. బట్ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ దేవ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఆపర్చునిటీ ఈజ్ సో బిగ్ ఫర్ మీ and I'm pretty confident that I have lived up to it. But ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన మీకు ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్. నేను అంటే కొద్దిగా ఎమోషన్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగులో మాట్లాడతలేని తిట్టుకోవద్దు. బేసిక్లీ మనోడు ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఉంది 4 ఏళ్ళే. బట్ మాటల్లో చెప్పుకోలేనంత ప్రేమ సార్, అంతే గౌరవం. దేవా గారు ఈజ్ లైక్ మై గురువు. ఐ హ్యావ్ లెర్న్డ్, ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ హ్యావ్ లెర్న్డ్ సో మచ్. అంతకుముందు నేర్చుకున్నదంతా అసలు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నథింగ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దేవా సార్. అండ్ ఐ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్. నేను వీళ్ళంతా ప్రస్థానం అంటారు కానీ నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు. ఆ పాటలు ఎన్నిసార్లు విన్నానో అప్పటి నుంచి. దెన్ వన్ డైలాగ్ ఆఫ్ దేవా సార్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. అంత ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ హీరోలు విలన్లు లేరు అనే డైలాగ్ సాయి కుమార్ గారు చెప్పినప్పుడు దట్ స్ట్రక్ మీ. ఐ స్టిల్ రిమెంబర్ ద మూమెంట్. ఆస్ట్రేలియాలో నా రూమ్లో రాత్రి ఎప్పుడో 11:30కి చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్, అంటే గూస్ బమ్ మూమెంట్ అది యాజ్ అన్ ఆడియన్ ఉండే. బట్ మయసభలో అలాంటి కోకొల్లలు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు. బట్ దేవా సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ రోల్కి సెలెక్ట్ చేసుకున్నందుకు. ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యానండి. దేవగారు పిలిచారు, నాకు ఒక సీన్ ఇచ్చారు, ఒక 2 వీక్స్ తర్వాత వచ్చేసాను. ఇమీడియట్గా చూసిన వెంటనే నువ్వే చేస్తున్నావు అని చెప్పారు. అండ్ నాకు అప్పటికీ భయం ఉండేది, ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు చాలామంది చాలా చెప్పారు కానీ ఏం జరగలేదు. బట్ దేవగారు ఒక్క మాట అన్నారు, నువ్వే నా ఎంఎస్ఆర్ అని. ఐఎమ్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ దేవా సార్, ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ టు దేవా సార్ ఇస్ మై కిరణ్ అన్న. కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను
అంటే దేవ గారితో ఇనిషియల్గా అంటే అంత ఓపెన్ అయి మాట్లాడలేకపోయాను. అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా డైరెక్టర్ గారు అని, లేకపోతే ఐ వాజ్ లుకింగ్ అప్ టు హిమ్. సో కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ, హీ వాజ్ హెల్పింగ్ మీ. చేతు పర్లేదు, ఇలా చెయ్యు, నువ్వు కొంచెం బాడీ పెంచు. ఈ రోల్ కోసం ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్, ఒక 10 కిలోలు పెరగాల్సిన అవసరం ఉండింది. సో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కిరణ్ అన్నకు ఫోన్ చేస్తుండే, అన్న ఏంటి, కిరణ్ అన్న విజయ్ అన్నకు కూడా. సో అంటే ఒక చిన్న ధైర్యం, మోటివేషన్ ఇస్తారని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దే హ్యావ్ బీన్ హెల్పింగ్ మీ త్రూ దిస్ ప్రాసెస్. షూటింగ్లో కూడా ఎస్పెషలీ కిరణ్ అన్న ఎక్కడన్నా నేను కొంచెం అప్పుడప్పుడు జోన్ అవుట్ అయితే దేవా గారు చేతు ఏంటి మళ్ళీ జోన్ అవుట్ అయ్యా అంటే, లేదు లేదని కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ మీ. థ్యాంక్ యూ కిరణ్ అన్న. మన టీంలో బాబీ స్క్రిప్ట్ చెప్పాడు, కార్తిక్ చెప్పాడు. నువ్వు ఎప్పుడు చెప్తావో ఏంటో వెయిట్ చేస్తావు అన్న, అసలు సినిమా చేస్తావా లేదా నాతో నువ్వు. బట్ లవ్ యూ కిరణ్ అన్న, లవ్ యూ సో మచ్. ఇప్పుడు లేదు, ఇది 7th తర్వాత మనం కూర్చొని ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. బట్ యా, ఆల్ ది డైరెక్షన్ టీమ్, బాబీ, కార్తిక్, అరవింద్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ వర్ అమేజింగ్. ప్రొడక్షన్ టీమ్ నాగి, శ్రీను, విజయన్న విజయన్న నాకు ప్రొడక్షన్ టీం కాదు, విజయన్న ఈజ్ మోర్ డైరెక్టర్గా, యూనో ఒక ఫ్రెండ్గా. విజయన్న అంటే చాలా ఇష్టం నాకు. నాకు ఏదైనా సజెషన్ కావాలన్నా విజయన్న అడుగుతూ ఉంటాను. నాకు ఎవరైనా మంచి స్క్రిప్ట్ చెప్తే విజయన్న వినమంటూ ఉంటాను. విజయన్న థ్యాంక్ యూ సో మచ్. ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా, ఆడిషన్ ఇచ్చే ముందు కూడా విజయన్న వాజ్ దేర్. ఐ వాజ్ టాకింగ్ టు హిమ్. ఏంటి అని అంటే, లేదు ఫ్రీగా చెయ్యు, యూ జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఉండే. థ్యాంక్ యూ విజయన్న. ప్లీజ్ కీప్ షవరింగ్ దట్ లవ్ టు మీ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నన్ను కూడా ఒక స్టార్ని చేయండి. బట్ థ్యాంక్ యూ విజయన్న, లవ్ యూ. శక్తికాంత్, అమేజింగ్ మ్యూజిక్. నాకు సహోదర పాట అసలు చాలా ఇష్టం. నేను ఇప్పుడు కాదు, విన్నప్పటి నుంచి ఐ బీన్ ఆస్కింగ్ కిరణ్ అన్న నాకు ఒక్క పాట పంపించండి అంటే పంపించట్లేదు. కనీసం ఇప్పుడు దేవా గారు విన్నట్టు స్పాటిఫైలో అన్న ఎక్కడన్నా పెడితే విల్ కీప్ లిజనింగ్ టు ఇట్. బట్ అమేజింగ్ వర్క్ శక్తి. హర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు నువ్వు ఆ సీడ్ దేవా గారి మైండ్లో వేయకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. బట్ హర్ష, యూఆర్ సచ్ ఎ స్వీట్ పర్సన్ ఐ హ్యావ్ మెట్. వెళ్ళిపోయారు హర్ష. బట్ థ్యాంక్ యూ హర్ష, అనదర్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైసభ. అండ్ వర్కింగ్ విత్ స్టాల్వార్ట్స్ లైక్ దివ్యా మ్యామ్, నాజర్ సార్, సాయి కుమార్ గారు, ఫర్ అన్ యాక్టర్ లైక్ మీ, ఫర్ బడ్డింగ్ యాక్టర్ లైక్ మీ వాజ్ అది ఒక అదృష్టం అనే చెప్తాను నేను. అంటే అంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసే అవకాశం రావడము, ఒకే సిరీస్లో ఇంతమందితో వర్క్ చేసే అవకాశం రావడము, ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. దివ్యా మ్యామ్, ఇట్ వాస్ రియలీ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. I've seen a lot of your work, and to be working with you, it is really pleasure and an honor. Nazar sir, Sai sir లేరు ఇక్కడ, శ్రీకాంత్ గారు కూడా వెళ్ళిపోయారు. It was a pleasure working with all of them. I've got to learn a lot. అండ్ ఎడిటర్ గారికి, ప్రవీణ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో మమ్మల్ని ఇంత మంచిగా చూపించినందుకు. ఇంకెవరినైనా మిస్ అయితే కూడా సారీ. బట్ మయసభ విల్ బీ వెరీ వెరీ స్పెషల్. నాట్ జస్ట్ స్పెషల్, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కాలం మయసభ విల్ బీ వెరీ వెరీ స్పెషల్ ఫర్ ది రోల్ I played and for the canvas that I got through this series. Last but not the least, నేను ఇండస్ట్రీలోకి ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత I wanted to become an actor, I wanted to become a hero. వచ్చి రామానంద్ గారు అని గురుగారు ఇప్పుడు లేరు, వారి దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటూ నాగోల్ నుంచి ఇక్కడ ఫిలిం నగర్కి వచ్చి ఇక్కడ షేప్ ఆఫ్ ఫిలిం స్టూడియోలో ఐ వాస్ డ్యాన్స్, యాక్టింగ్ ఇదంతా నేర్చుకుంటున్నాను. అప్పటికి నాకు ఎవరు తెలియదు. నాకు ఇండస్ట్రీలో ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్. వచ్చి గుడ్డి నమ్మకంతో, ఒక కాన్ఫిడెన్స్తో ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఫస్ట్ టైం లైఫ్లో ఒక హీరోని చూసా. హీరో, యాక్టర్, ఒక హీరో అయిదామనుకుని, ఒక యాక్టర్ అయిదామనుకుని వచ్చిన వాడికి ఒక హీరోని సడన్గా అలా చూసేసరికి అంటే దట్ వాజ్ ద మూమెంట్ ఫర్ మీ. ఎస్, నేను వచ్చాను, ఐ డిజర్వ్ టు బీ హియర్ అండ్ హీఈస్ మై హీరో, హీఈస్ మై ఇన్స్పిరేషన్ అని ఆ రోజులు 10 ఏళ్ల కింద 2014లో నేను చూశాను. ఈరోజు ఇక్కడ అతని పక్కనే నిల్చున్నాను. దట్ ఈస్ సాయి ప్రదీప్, ఆది పినిశెట్టి టు మీ. నా ఫస్ట్ హీరో. నేను లైవ్లో ఒక వ్యక్తిగా, ఒక యాక్టర్ అయిదాం అనుకున్న తర్వాత చూసిన ఫస్ట్ హీరో అది.
ఈరోజు ఆది పక్కన ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా హీ వాజ్ ఆల్వేస్ దేర్. మధ్యలో ఒక 3-4 ఏళ్ళు తను చెన్నైకి వెళ్ళిపోయాడు, నేను ఇక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్నాను. బట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్, నా లైఫ్లో ఎవ్రీ బిగ్ మూమెంట్ 30/21కి, అంతకుముందు 3-4 ఏళ్ళు అసలు వీఆర్ నాట్ ఇన్ టచ్ కంప్లీట్గా. 30/21 చూసి నాకు రాత్రి హీ మెసేజ్డ్ మీ సేయింగ్ చైతు ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ యూ అని. దాని తర్వాత మళ్ళీ ఏదో చేస్తూ వచ్చాను. కీడాకోలాకు అదే సేమ్, మళ్ళీ ఎప్పుడో రాత్రి 11కి చైతు అసలు అద్రగొట్టావు, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్, బట్ యూ హ్యావ్ డన్ రియల్లీ వెల్. అండ్ మళ్ళీ అంతకుముందు కూడా లైక్ ఒక 2 years నుంచి వీఆర్ నాట్ ఇన్ టచ్, బట్ ఎవ్రీ మైల్ స్టోన్ ఆఫ్ మై లైఫ్ ఆది వాజ్ ఆల్వేస్ దేర్ అండ్ హీ గేవ్ మీ దట్ చిన్న బూస్ట్ ఇచ్చాడు. ఈరోజు మా అన్న ఆదితో పనిచేయడము, ఇట్ వాజ్ నథింగ్ బెటర్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. దేవా గారు లాంటి డైరెక్టర్ ఆధ్వర్యంలో మా అన్న ఆదితో పనిచేయడము, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు మీ. నాకు హీస్ మై గాడ్ గివెన్ బ్రదర్. సీనియర్ అది ఆ మాట నేను అనలేను. ఆ మాట అంటే నీకన్నా ముందు దేవగారు వచ్చి కొడతారేమో నన్ను, ఎన్నిసార్లు అంటావురా అని. బట్ సీనియర్ కాదు, ఈజ్ మై బ్రదర్. ఐ లుక్ అప్ టు హిమ్ ఒక యాక్టర్గా. నేను ఫస్ట్ చూసినప్పుడు హీ వాజ్ ప్రాక్టీస్కి వచ్చాడండి. హైదరాబాద్కి వచ్చి ఏదో షూట్ కోసం వచ్చినప్పుడు ఖాళీ ఉందని చెప్పి డ్యాన్స్ ప్రాక్టీస్కి వచ్చాడు. నేను ఏదో ఫ్రెండ్స్తో యాక్టింగ్ ఇది క్లాసెస్కి వెళ్తుంటే ఐ సా హిమ్ ప్రాక్టీసింగ్ డ్యాన్స్. తర్వాత కిక్ బాక్సింగ్ అని, తర్వాత ఐ స్టార్టెడ్. ఎవడో వచ్చాడు యాక్టింగ్ చేస్తున్నాడు అండ్ హీ డిడ్ంట్ టేక్ మీ లైక్ దట్. వెళ్ళి మాట్లాడితే ఆ స్పేస్ ఇచ్చాడు. అంటే ఒక మనుషులు ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలని అంటే ఊరికే ఇఫ్ ద అదర్ పర్సన్ డజంట్ లెట్ యూ ఇన్, యూ కాంట్ బీ హిస్ ఫ్రెండ్స్. సో నేను ఎవరో తెలియకపోయినా నేనంటే పొగడం కాదండి, నాకు ఆది అప్పటి నుంచి తెలుసు, అంత ఇష్టం అని చెప్తున్నాను. ఈరోజు నేను ఆదితో పనిచేస్తున్నప్పుడు వీడేంటి చిన్న యాక్టరు అస్సలు లేదు. హీ గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్. మీరు సిరీస్ చూస్తున్నప్పుడు యూ కెన్ ఫీల్ దట్ ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఆది అంటే. నేను వైరం ధనుష్ చూసినప్పుడు నేనే ఫీల్ అయ్యాను, అది అమ్మ ఏం యాక్టర్ రాబోయే అయితే ఇట్లాంటి యాక్టర్ అవ్వాలనుకుని చాలాసార్లు అనుకున్నాను. అలాంటి ఒక యాక్టర్తో ఈక్వల్ స్పేస్లో పనిచేస్తున్నప్పుడు ఎవరికన్నా కొంచెం ఇన్సెక్యూరిటీ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఎన్నడూ కూడా చూపిలే. ఇన్ఫ్యాక్ట్ నన్ను ఒక అడుగు ముందుకే తోసాడు తప్పితే ఎప్పుడు హీ నెవర్ లెట్ మీ డౌన్. ఎప్పుడు చెప్పలే అది, అన్న ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. This is very, very special. This is coming from my heart. So, thank you so much. ఈరోజు ఇక్కడ వచ్చిన మిగతా వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి నేను చెప్పుకునేది ఒకటే, మళ్ళీ చెప్తున్నాను, కీడాకులలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. సార్ నా పేరు చైతన్యరావు. సినిమాలో నటించడానికి వచ్చాను, ఇక్కడే ఉంటాను. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా, సిరీస్లు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇక్కడే ఉంటాను. ఏదో ఒకరోజు సక్సెస్ఫుల్ స్టార్గా మీ ముందు ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. సో అంతవరకు ప్లీజ్ కీప్ బ్లెస్సింగ్ మీ, ప్లీజ్ కీప్ షవరింగ్ మై లవ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, August 7th సోనీ లివ్లో మయసభ అనే సిరీస్ రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు ఇది మయసభనే, August 7th తర్వాత ఇది ఒక సెన్సేషన్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. వాచ్ ఇట్ ఆన్ సోనీ లివ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ సెన్సేషన్. అండ్ Danish ji and Sugata ji, thank you so much for this wonderful opportunity. And there was somebody from Sony that suggested my name to Sandeep. మీరు చూస్తున్నారో లేదో తెలీదు, బట్ థ్యాంక్ యూ సందీప్. నాదేదో ఒక చిన్న సిరీస్ చూసి మీరు యూ హెవ్ పుట్ ఆఫ్ మై నేమ్. మనం కలిసాము దేవగారి ఇంట్లో, బట్ నాకు ఎప్పుడు చెప్పుకునే అవకాశం రాలేదు. థ్యాంక్ యూ సందీప్, నేను ఎవరో తెలియకుండా నన్ను రికమెండ్ చేసినందుకు. అండ్ సోనీ, ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ టాలెంట్ లైక్ అస్, బికాస్ స్కామ్ వచ్చినప్పుడు ప్రతీక్ వాజ్ ఎవరో మాకు తెలియదు. ఇప్పుడు వీఆర్ ఆల్ లుకింగ్ అప్ టు హిమ్. సో యూ కీప్ బ్రింగింగ్ అవుట్ గ్రేట్ టాలెంట్. సో ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్.